లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ల్యాండ్ టైటిలింగ్ చట్టం దుష్ప్రచారం కేసులో సిఐడి విచారణ కొనసాగుతుంది. చంద్రబాబు లోకేష్లకు సిఐడి అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశం ఏపీలో తీవ్ర దుమారం రేపుతుంది. ఎన్నికల వేళ ప్రతి ఒక్కరి నోట ఇదే చర్చనీయాంశంగా మారింది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ సీఎం జగన్పై దుష్ప్రచారం చేశారు. ఏపీలో భూములు అన్ని సీఎం జగన్ లాక్కుంటారని అసత్య ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలోని వైసీపీ నేతలు లీగల్ సెల్ అధ్యక్షులు పూర్తి సాక్ష్యాధారాలతో ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ చర్యలు చేపట్టాలని ఏపీ సిఐడికి ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో రంగంలో దిగిన సిఐడి అధికారులు కేసు దర్యాప్తులో వేగం పెంచారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యవహారంలో ఎవరెవరు భాగస్వామి అయ్యారో వారిపై కేసులు నమోదు చేశారు. ఈ తరుణంలోనే టీడీపీ అధినేత చంద్రబాబును A1గా, ఆయన కుమారుడు లోకేష్ను A2గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరితో పాటు IVRS ద్వారా కాల్స్ చేస్తున్న ఏజెన్సీలపై కూడా కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ కాకుండా మరో 8 మందిపై కేసులు నమోదయ్యాయి. అయితే సిఐడి నోటీసుల వ్యవహారంపై ఇప్పటి వరకు టీడీపీ స్పందించలేదు. విచారణకు హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు పంపించింది సిఐడి. ఆ నోటీసులపై చంద్రబాబు, లోకేష్లు స్పందించకపోవడంతో ఈరోజు మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్కు తయారు చేసే అన్ని రాష్ట్రాలకు పంపింది. దేశంలో ఉన్న భూ వివాదాలు తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ ముందు భూ సర్వే జరపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సరిహద్దు తగాదాల వల్ల ఇబ్బందులు వస్తున్నాయని వాటిని పరిష్కరించేందుకు కేంద్రం ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. డిజిటలైజేషన్ పద్ధతిలో రికార్డులు కూడా అందజేయనున్నారు. ఈ యాక్టును అమలు చేసే కంటే ముందు సమగ్ర భూ సర్వే పూర్తి చేసి ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని ప్రభుత్వం చెబుతుంది. ఈ వివరాలన్నింటినీ విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈసీకి తెలిపారు. అయితే ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు సీఎం జగన్ తన ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. భూమి మీద సంపూర్ణ హక్కులను రైతులకు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని స్పష్టం చేశారు. సీఎం జగన్ చంద్రబాబు ముందు ఈ విషయం తెలుసుకోవాలని సెటర్లు వేశారు. రాబోయే రోజుల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గొప్ప సంస్కరణ అవుతుందన్నారు. ప్రస్తుతం భూ వివాదాల వల్ల ప్రజలు, అధికారులు కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉందని, ఆ పరిస్థితి ఇకపై ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ యాక్టుకు రూపకల్పన జరిగిందన్నారు. సర్వే పూర్తయ్యాక భూములపై ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుందన్నారు.